అబ్రహాము టైం అయిపోయింది. దాని తర్వాత ఇసాకు వచ్చాడు, ఇసాకు టైం అయిపోయింది. ఇసాకు తర్వాత యాకోబు వచ్చాడు. ఆ యాకోబు తప్పు చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. విశ్వాసముతో ఆయన పరిగెత్తి వెళ్ళలే, భయపడుతూ పరిగెత్తి వెళ్ళాడు. Jacob was not a man of faith then, he was a man of fear. He was running away. ఈసావు చంపేస్తాడని చెప్పి పరిగెత్తి వాళ్ళ నాన్న అమ్మ వెళ్ళిపోరా బాబు అంటే వెళ్ళిపోతుంది. He was not yet a man of faith, just a man of fear. ఆయన ఒక చోటకు వచ్చి అలసిపోయి ఒక రాయిని తీసుకొని తల కింద పెట్టుకొని పండుకుంటే ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో హెవెన్స్ టచింగ్ ది ఎర్త్ లాడర్ చూస్తాడు. లేచిన తర్వాత ఏమంటాడు? 16-17 వచనంలో, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఇందాక మనం చదువుకున్నది జ్ఞాపకం ఉందా? ఎక్కడికి వచ్చాడు యాకోబు? యాకోబు బేతేలు దగ్గరికి వచ్చాడు. అబ్రహాం ఎక్కడ కట్టాడు? బేతేలు మధ్యలో. జేకబ్ కేమ్ బ్యాక్ టు దాట్ రీజన్. జేకబ్కి తెలిసి వచ్చాడా కంపాస్ పెట్టుకొని? బేతేలుకి ఆయన రావడం అనేది ఆయన ప్లాన్ చేసుకుని వచ్చాడు. పారిపోయి వెళ్ళిపోయేవాడు, పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. హీ కమ్స్ టు అ ప్లేస్ కాల్డ్ బేతేల్, విచ్ హీ డస్ నాట్ నో దట్ అబ్రహాం హెడ్ విజిటెడ్ ఆల్రెడీ. అండ్ హీ కమ్స్ అండ్ వాట్ డస్ హీ డూ? ఆ స్టోన్ని తీసి ఆయిల్తో అభిషేకించేసి దాన్ని, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, బేతేల్, దేవుని మందిరం. That's how he commits himself. It was the very same place where Abraham built his altar. ఇన్ని తరాల తర్వాత ఆల్టర్ లేదు అక్కడ, చిదిలిమైపోయి ఉంటుంది. బలిపీఠం కడితే ఏమన్నాడు? నేను అక్కడికి బలిపీఠము ఓవర్ ఇయర్స్, సెంచరీస్లో అది చిదిలిమైపోవచ్చు, కనపడకుండా అదృశ్యమైపోవచ్చు, కానీ ఆయన సన్నిధి మాత్రం అక్కడ నుండి. నీవు నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు పోయిన తర్వాత కూడా నీ పిల్లలు నీ ఇంట్లో తిరుగుతుంటే ఆయన సన్నిధి అక్కడ ఉంటాయి. నా ఇంట్లో నేను ప్రార్థన చేస్తాను, నా రూమ్లో నేను ప్రార్థన చేస్తాను, ఎక్కడెక్కడ ప్రార్థన చేసిన, ఎక్కడెక్కడ బలిపీఠం కంటే నా మనోడు మురి మనోడు అక్కడికి వస్తే దే కెన్ స్టిల్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దే మే నాట్ బి ఫెయిత్ పీపుల్, but the presence of God will be there, and the presence of God will visit that person in dreams or visions. యాకోబు దేవునితో లంగరు వేసుకున్నవాడు కనుక ఆయనకి స్వప్నం వచ్చెను కాదది. యాకోబు మోసగించి పరిగెత్తి వెళ్ళిపోతూ అక్కడికి వచ్చాడు, రాలేదు, అక్కడికి తెప్పించుకున్నాడు దేవుడు, రప్పించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈజ్ ఓకే, ఎక్కడ పరిగెత్తున్నాడు అని ఇదర్లేకే రైట్. సో ఎన్ ఆల్టర్ విల్ బెకెన్ యూ. బలిపీఠము నువ్వు కట్టి వదిలేస్తే ఆ బలిపీఠము నీ తర్వాత భావి తరాలను అది పిలుస్తుంది దగ్గరికి. ఎందుకంటే బలిపీఠం లేకపోవచ్చు, ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. సో ఆయన్ని సరిగ్గా ఎరగినవాడు మోసగాడితోటి ఆయన ఒక స్వప్నం ద్వారా కొన్ని విషయాలు తెలియవచ్చును. గెట్ ఇట్ డీపర్. యాకోబుకి దేవునితో కనెక్షన్ లేకపోయినా వాళ్ళ తాత ముత్తాతకి కనెక్షన్ ఉంది కాబట్టి దేవుడు ఈ మనిషితో కూడా ఇంకా మాట్లాడతలంచి స్వప్నాన్ని ఇచ్చాడు. వాట్ అ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. నీ పిల్లలకి నువ్వు ఆస్తి, ఈ ఇల్లు పక్కిల్లు, ఎవడో ఇల్లు, ఇది కాదు, ఆల్టర్. ఎప్పుడు చేశాడు అబ్రహాము? ఎంతమంది తిరుగుంటారు అక్కడ, ఎంతమంది వచ్చిపోయి ఉంటారు. బహుశా ఎన్నో గ్రేజింగ్కి ఎన్నో యానిమల్స్ కూడా వచ్చి ఉంటాయి, రకరకాల పోనీ వైల్డ్ యానిమల్స్ వచ్చి. వీ డోంట్ నో వాట్ ఆల్ హ్యాపెండ్, బట్ దట్ రీజన్, స్పాట్ అంటలేదు నేను, ఆ రీజన్లోకి రాగానే గాడ్ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్. ఈజ్ ద సేమ్ గాడ్ టుడే. నీవు కట్టే బలిపీఠాన్ని బట్టి నీ బిడ్డల సంతతితోటి మాట్లాడతారు. రిటర్నింగ్ టు బేతేల్ shows the altar lives again, whether it is there or not. దానికి నామరూపాలు లేకపోయినా ఆల్టర్ మాత్రం బ్రతికే ఉంది. ఇట్ నెవర్ dies because an altar is connected to a living God and the living God's presence will be there.